సహోదరుడు గోపి గారికి యేసుక్రీస్తు వందనాలు. మరి ఎన్నో జ్ఞాన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇంకా రాబోయే తరాలు మరి ఎన్నో మనకేం తెలియదు, కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుళ్ళలో ఎదుగుతూ ఇంకా మనం దేవుడి జ్ఞానాన్ని బాగా నేర్చుకొని అనేక మందికి సత్య స్వార్థాన్ని అందించాలని రేపు మీ అందరిని కోరుచున్నాను. ఎందుకంటే ఈ జ్ఞానం మనతోనే ఆగిపోతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని చేయాలి, అనేక మందికి మనం సువార్త ప్రకటించనే ఉండాలి. ఈ జ్ఞానం మనతోనే ఉంటే మనం ఏం చేస్తాం, గమ్మున ఉండం. ఒక్కరికైనా మనం సువార్త ప్రకటిస్తాం. ఎందుకంటే మనం రక్షించబడ్డాం, మనతో పాటు మన సహోదరులు కూడా రక్షణ రావాలి. ఎందుకంటే అందుకని దేవుడు యేసుక్రీస్తు కూడా అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక మందికి శిష్యులు తయారు చేయమని. మనం సర్వలోకానికి వెళ్ళిపోతున్నాం, కనీసం మన ఇంటి పక్కన వాళ్ళకైనా సరే మన ప్రవర్తనలో కానీ, మన మాటలో కానీ, మన క్రియల్లో కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో వాళ్ళకి మనం సువార్త ప్రకటించాలి. సత్య సువార్తను ప్రకటించి ఎట్టా మనం రక్షణ పడ్డామో వాళ్ళు కూడా ఆ రీతిగా రక్షణ పడాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లో మనం జీవిస్తున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయపోయే మన జీవితాలు, నీటి బుడగలాంటి మన జీవితాలు మరి ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదు. కనుక దేవుని జ్ఞానం నేర్చుకుని దేవుని సహాయంతో అనేక మందికి మనం సువార్త ప్రకటించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రార్థన తీసుకుని సెలవు తీసుకుందాం. దేవుని చిత్తం అయితే వచ్చేవారు అందరం కలుద్దాం. సత్యాన్ని వినండి, గ్రహించండి. అనేక మందికి సత్య సువార్తని వ్యక్తిగతంగా మీరు సువార్త ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.